అందరికీ నమస్కారం అండి. అంటే ఆడపిల్ల కోసం ముగ్గురు అబ్బాయిల్ని కన్నావన్నమాట. నువ్వు చాలా గొప్పదానివే దీపు. స్నేహితురాలికి కాఫీ కప్ అందిస్తూ నవ్వింది శశి. నువ్వన్నైనా చెప్పు, ఆడపిల్ల లేని ఇంట్లో కళ ఉండదు శశి. ఒక పండగే రాని వేడుకే కానీ మగరాయిలదేముంది. ఓ ప్యాంటు చొక్కా తొడుక్కొని బయటకు వెళ్తారు, రోడ్లు ఎక్కుతారు. కొంచెమంత కూతురుంటే మంచం మీదే కూడు తినచ్చు అనేది మా బామ్మ. ఆవిడకు కూడా నాలాగే మగపిల్లలు, కాకపోతే నాకు ముగ్గురే, ఆవిడకు 7. అమ్మను అర్థం చేసుకొని చేదోదుగా ఉండేది. అమ్మాయిలేనే. శశి, దీప్తి ఇద్దరు డిగ్రీలో క్లాస్మేట్స్. ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యాక శశి హైదరాబాద్లో గృహిణిగా ఉండిపోగా, దీప్తికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రావటంతో బెంగళూరులో స్థిరపడింది. చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలుసుకొని పాత కబుర్లు చెప్పుకుంటుంటే మళ్ళీ కాలేజీ రోజుల్లోని ఉత్సాహం ఉరకలెత్తుతుంది. పడగదిలో పడుకొని కబుర్లు చెప్పుకుంటున్నారిద్దరూ. పెద్ద కొడుకు వశిష్ఠకు చెస్ టోర్నమెంట్స్ ఉంటే వాడిని తీసుకొని హైదరాబాద్కు వచ్చింది దీప్తి. వస్తూ వస్తూ 6 ఏళ్ల చిన్న కొడుకు పార్థుని కూడా తీసుకువచ్చింది. స్నేహితురాలు హైదరాబాద్ వస్తుందని తెలియగానే వాళ్ళు ఆ 4 రోజులు తమ ఇంట్లోనే ఉండి తీరాలని పట్టుబట్టింది శశి. శశి భర్త శ్రీకాంత్ కూడా ఆహ్వానించడంతో దీప్తి ఆ రోజు ఉదయమే దిగింది. వశిష్ఠను ఆడిటోరియం దగ్గర దిగబెట్టొచ్చింది. అదిగో మా శ్రియ వచ్చినట్లుంది. కాలింగ్ బెల్ మోగేసరికి గబుక్కున వెళ్ళి తలుపు తీసింది శశి. వస్తూనే షూస్ విప్పి అటు ఇటు విసిరేసి సోఫాలో చేరగిలపడింది 14 ఏళ్ల శ్రేయ. ఏంటమ్మా విసుగ్గా ఉన్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా? కింద కూర్చొని కూతురికి సాక్స్ విప్పుతూ ప్రేమగా అడిగింది శశి. డోంట్ ఇరిటేట్ మీ. చాలా కోపంగా ఉన్నాను. అసలు నేను ఇంకా ఈ స్కూల్కి వెళ్ళను. మార్చేయండి వేరే స్కూల్కి నన్ను. కనీసం సెక్షన్ అయినా మార్చేయమని చెప్పింది. కూతురి కోపం ఎవరి మీదో ఎందుకోసమో అర్థం కాలేదు శశికి. కొద్దిగా బుజ్జగించాక తెలిసిన విషయం. 9th క్లాస్లో సెకండ్ టర్మ్ పరీక్షల్లో శ్రియాకు మార్కులు తక్కువ వచ్చాయి. ఇన్నాళ్ళ వరకు ఫస్ట్ ముగ్గురిలో ఉండే తను ఇలా వెనకపడిపోవటానికి తట్టుకోలేకపోయింది అని. ఏం పర్లేదు, ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. ఒకళ్ళ మార్కులు మరొకళ్ళకి వేసి ఉంటారు. లేకపోతే నా చిట్టి తల్లికి తక్కువ మార్కులు రావటం ఏంటి? నేను కనుక్కుంటాగా, బాధపడకు. కాదు మామ్, నీకు చెప్పాగా. ఆ పీయూష్ గాడు శ్రేష్ఠారెడ్డి మా క్లాస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి టీచర్స్ అందరూ వాళ్ళనే ఫేవర్ చేస్తున్నారు. అన్ని సబ్జెక్ట్స్లో వాళ్ళదే హవా. నిజం చెప్తున్నా మామ్, వాళ్ళిద్దరూ మఫ్ క్యాండిడేట్స్, నాకు తెలుసు అని బోర్న ఏడ్చేసింది శ్రేయ. సరే అడుగుదాంలే, లేచి ఫ్రెష్ అవ్వు. బెంగళూరు నుంచి దీపు ఆంటీ వచ్చింది. నీకోసం కుకీస్, చాక్లెట్స్, కేక్ తీసుకువచ్చింది, చేసి తెచ్చింది. ఎలాగో శ్రేయ అని బ్రతిమిలాడి మామూలు మనిషిని చేసింది శశి. ఎంతలో ఎంత మార్పు అవుతారో కదా ఆడపిల్లలు. నిన్న మొన్నటిదాకా బొద్దుగా ముద్దుగా రబ్బర్ బొమ్మలా ఉండేది. ఇప్పుడు పొడుగు సాగింది. శ్రేయను దగ్గరికి తీసుకుంటూ అంది దీప్తి. ఏది తిండి తింటే కదా. ఒక్కో ముద్ద లెక్క చూసుకొని తింటుంది. బరువు ఎక్కడ పెరుగుతానో అన్న ఆలోచన ఎప్పుడు. అవును శ్రియ, ఎందుకలా? ఆకలి ఎలా తీరుతుంది నీకు? సరైన ఆహారం లేకపోతే బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది చెప్పు. చూడు, అప్పట్లో నీ జుట్టు ఎంత ఒత్తుగా ఉండేది, ఇప్పుడేమో ఇలా. శ్రేయాకు పోనీటైల్ వేస్తూ అడిగింది దీప్తి. లాంగ్ హెయిర్ జీన్స్ మీదకు బాగుండదు, అందుకే జుట్టు కట్ చేయించుకున్నాను. ఏవి కుకీస్? తెచ్చిచ్చింది శశి. పార్థు అక్కడే ఉన్నా శ్రేయ పలకరించటానికి ప్రయత్నించటం లేదు వాడిని. డబ్బాలో ఉన్న కుకీస్ తీసుకొని సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ తింటూ ఉండగానే స్నేహితురాల నుంచి ఫోన్ రావటంతో బాల్కనీలోకి వెళ్ళిపోయింది శ్రేయ. మళ్ళీ వచ్చి తల్లికి బాయ్ చెప్పి బయటికి వెళ్ళింది. సోఫాలో మూత లేకుండా పడి ఉన్న కుకీస్ డబ్బా, కిందంతా రాలిన బిస్కెట్ పొడి, విసిరేసిన స్కూల్ బ్యాగ్, సాక్స్ వగైరా చూసిన శశి, ఏంటో ఈ పిల్ల ఎప్పటికీ నేర్చుకుంటుందో ఏమోనే దీపు. ఇంటిని రణరంగం చేసేస్తుంది. కూతుర్ని విసుక్కుంటూ సర్దుతూ ఉంటే తను నవ్వుతూ స్నేహితురాలకు సాయం చేసింది దీప్తి.
శ్రేయాను స్కూల్ బస్ ఎక్కించేసరికి శశి అస్తవధానం చేస్తుంది. శ్రేయాను హడావిడిగా నిద్ర లేపకూడదు. అనునయంగా లేపి దగ్గరుండి బ్రష్ చేయించాలి. బ్రతిమలాడి పాలు తాగించాక వేడి నీళ్లు తొలిపి స్నానాల గది సిద్ధం చేస్తే వెళ్ళి స్నానం చేస్తుంది. ఈలోపు తండ్రి స్కూల్కి యూనిఫామ్ ఐరన్ చేయటం, షూ పాలిష్ చేయటం, టైం టేబుల్ ప్రకారం బ్యాగ్లో బుక్స్ సర్దటం పూర్తి చేస్తాడు. తండ్రి దగ్గర కూతురికి మరీ గారాబం. అదయ్యాక నాకిది వద్దు అది కావాలి అంటూ తిండి దగ్గర మరో ప్రహసనం. అమ్మ బాక్స్లో పెట్టిన స్నాక్స్ నచ్చవని గొడవ పెడుతూ కాసేపు హోంవర్క్ పూర్తి చేయలేకపోయినందుకు కాసేపు తల్లిదండ్రుల మీద చికాకు పడి ఉరుకులు పరుగుల మీద అపార్ట్మెంట్స్ ఎదురుగా ఆగే స్కూల్ బస్ ఎక్కి వెళ్ళే వరకు ఇంట్లో కురుక్షేత్ర యుద్ధమే జరుగుతుంది. కూతురు వెళ్ళిపోయాక ఆ పిల్ల రూమ్లో పక్క బట్టలు సర్దడం వగైరా అన్నీ చేసేసరికి మరో అరగంట. అప్పుడు కానీ శశికి ఆఫీస్కి వెళ్లాల్సిన భర్తని అటెండ్ అవ్వటం కుదరదు. ఇక సాయంత్రం శ్రేయ ఏ మూడ్లో ఇంటికి వస్తుందో తెలియదు. ఆ పిల్లను ముద్దు చేసి బయట నుంచి ఆర్డర్ చేసో వెరైటీగా ఏదైనా మసాలాతో చేసినదో పెడుతుంది కూతురికి. ఎక్కువసేపు మొబైల్ ఫోన్తోనే గడిపే శ్రేయాని వద్దు అనగలిగే ధైర్యం శశిలో కనిపించలేదు దీప్తికి. ఆ రోజు సెకండ్ సాటర్డే. శ్రేయాకి స్కూల్ లేదు. శశి భర్త శ్రీకాంత్ ఆఫీస్కి కూడా సెలవే. స్నేహితురాలిద్దరూ ఉదయాన్నే లేచి బయటకు బయలుదేరారు. దీప్తి ప్రయాణాన్ని ఆదివారానికి వాయిదా వేయించింది శశి. ఇవాళ అందరూ కలిసి బయటెక్కడైనా భోజనం చేసి సరదాగా తిరిగి వద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఎందుకో జీవితం చాలా రొటీన్గా అయిపోయింది దీపు. మొగుడి సాధింపులు, అత్తగారి ఆరళ్ళు లేకపోయినా బోర్ కొట్టేస్తుంది. క్షణం తీరిక లేదు, పైసా ఆదాయమూ లేదు. నీలాగా ఉద్యోగంలో చేరినా బాగుండేది. అదేం లేదు. కొన్నాళ్ళయ్యాక ఉద్యోగము బోర్ కొడుతుంది. పిల్లల చదువులకు నాకు ఇష్టమైన టూరింగ్కి సంపాదన అవసరం కాబట్టి, కానీ లేకపోతే నేనెప్పుడూ జాబ్ మానేసేదాన్ని. అయినా శ్రీకాంతి మంచి ఉద్యోగం, సొంత ఇల్లు, చిన్న సంసారం. నీకెందుకే జీవితం నచ్చట్లేదు? ఒక్కరోజు కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళగలిగే అవకాశము లేదు నాకు. కూచిపూడి డ్యాన్స్ నా ప్రాణం. ఏం చేయను, వదిలేశాను. ఓ నెల రోజుల పాటు అమ్మ దగ్గర ఉండాలన్నా కుదరదు. నేను లేనిదే క్షణం గడవదు దిగులుగా అంది శశి. అలా అయితే ఎలాగే? వీలు కుదుర్చుకొని డ్యాన్స్ క్లాసెస్ తీసుకో. కాలక్షేపంతో పాటు నీకు వచ్చిన విద్యని మర్చిపోకుండా నలుగురికి నేర్పచ్చు. అది కుదరే పని కాదులే. ఈ జీవితం అంతే నిరాశగా అంది శశి. ఎందుకే బాబు అలా మగపిల్లల చేత బట్టలు ఉతికిస్తున్నావు? పాపం పొద్దున వాళ్ళ చేత ఆ గది ఉడిపించి తుడిపించావు. నాకు ప్రాణం ఉసూరుమంది. పనమ్మాయి ఉంది కదా మాకు, ఫ్రెండ్తో అంది శశి. ఏం వాళ్ళ బట్టలేగా వాళ్ళు ఉతుక్కునేది, అది వాషింగ్ మిషన్లో. ఇంట్లోనూ ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారు. ఇస్త్రీ చేసుకోవటం, షూ పాలిష్ వగైరాలు ఎవరివి వాళ్ళే. తిన్న కంచాలు కూడా వాళ్ళే శుభ్రం చేసుకుంటారు. అన్యాయమే దీపు. పాపం చిన్నపిల్లలు. ఫస్ట్ క్లాస్ చదివే పాదుజాత కూడా నువ్వలా ఆడపనులు చేయిస్తుంటే నాకెంత జాలేస్తుందో. పార్దుని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ అంది శశి. ఇంకా నయం, నేనేదో సవతి తల్లిని అనుకుంటారు చూసిన వాళ్ళు. పని పనే, ఆడేమిటి మగేమిటి, సింపుల్గా అనేసింది దీప్తి. నో నో, అలా ఆడకూడదు. అసలు క్యారమ్స్లో హ్యాండ్స్ ఉండవు తెలుసా? నీ ఫ్రంట్ బేస్ లైన్ దాటకుండా స్ట్రైకర్ని ఫ్లిక్ చేయాలి, కానీ అలా పక్కలకి నెట్టకూడదు. శ్రేయాని వారిస్తూ అన్నాడు వశిష్ఠ. అదేం లేదు, ఎలా అయినా కొట్టచ్చు, నాకొచ్చు ఆట అంటూ తెల్ల కాయిన్ని పాకెట్లోకి నెట్టేసింది శ్రేయ. ఇదే మాట, ఇలా ఆడితే అసలు పెనాల్టీ కట్టాలి. వశిష్ఠ మాటలకు చాలా కోపం వచ్చింది శ్రేయకు. నేనేమి ఫస్ట్ టైం ఆడట్లేదు. నేను అమ్మ నాన్న ప్రతి ఆదివారం ఆడుకుంటాం. ఈ పిచ్చి రూల్స్ చెప్పొద్దు. కోపంతో ఎర్రబడిన ముఖంతో స్ట్రైకర్ని బోర్డు మీదకు విసిరేసింది శ్రేయ. వీస్తుపోయి చూశాడు వశిష్ఠ. పోన్లేన్రా, ఇవేమైనా పోటీలా? ఎవరు గెలిస్తే ఏముంది, గొడవ పడకుండా ఆడుకోండి. శ్రేయ నీకన్నా చిన్నది కదరా వశిష్ఠ, వదిలే నవ్వుతూ అంది శశి. తన వంక చూసిన కొడుకుని
కళ్ళతోనే ఊరుకో అన్నట్లు సైగ చేసింది దీప్తి. చెస్ టోర్నమెంట్స్లో క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చి వెనకపడ్డాడు వశిష్ఠ. ఏదో గోల్మాల్ జరిగిందే దీపు, లేకపోతే స్టేట్ లెవెల్లో గెలిచినవాడు ఇక్కడ క్వార్టర్స్లోనే పోవడమేమిటి? డోంట్ వర్రీరా వశిష్ఠ, వాడిని దగ్గరకు తీసుకొని అంది శశి. ఏం కాదు, గెలుపోటములు ఆటలో మామూలే. శిఖరాన్ని ఎక్కాలంటే చాలా ఎగుర్దిగుళ్ళు తట్టుకోవాలి. ట్రిక్స్ నేర్చుకుంటూ తెలివిగా ఆడాలి. నువ్వేం సముదాయించుకు శశి, ఓడిపోవడం కూడా నేర్చుకోవటంలో భాగమే. ఏరా, నీ అపోనెంట్ స్ట్రాటజీ ఏంటి అని అడిగింది దీప్తి. వాడు ఒరిస్సా నుంచి వచ్చిన ట్రైబల్ స్కూల్ కుర్రాడమ్మా. పేరు రిక్కీ బునియా. ఆట మొదలు పెట్టడమే నా మిడిల్ ఆర్డర్ మీద అటాక్ చేశాడు. కళ్ళన్నీ నా బిషప్ నైట్స్ మీదనే. ఇకనేం నువ్వు మొత్తం డిఫెన్స్ ఆడి ఉంటావు. తప్పించుకోవటం కోసం తప్పు స్టెప్స్ వేసి ఉంటావు. నేను మన దగ్గర ఎలా ఆడానో అలాగే ఆడానమ్మా, బిక్కమొహం వేసి అన్నాడు వశిష్ఠ. అక్కడి ప్లేయర్స్లో నువ్వు బెస్ట్ కావచ్చు, కానీ మనల్ని మించిన వాళ్ళు ఉండరనుకోకూడదు కదరా. ఈసారి మరింత స్మార్ట్గా ఆడి గెలుద్దులే, బాధపడకు. అన్నట్టు ఆ అబ్బాయి, వాడి పేరేదో చెప్పావు, వాడికి కంగ్రాట్స్ చెప్పావా లేదా? దీప్తి అడిగిన ప్రశ్నకు చెప్పాను అన్నట్లు తలూపాడు వశిష్ఠ. ఆ మాటలు వింటున్న శశికి ఆశ్చర్యం అనిపించింది. దీప్తి కొడుకు గెలుపు కోరుకునే తల్లిలా కనిపించలేదు ఆమెకు. ఈ 2-3 రోజుల్లో పిల్లలు ముగ్గురు బాగా కలిసిపోయారు. శ్రేయ మొండితనం దీప్తి పిల్లలకు అలవాటైనట్టే వాళ్ళిద్దరి మంచితనం శ్రేయాకు నచ్చడంతో ముగ్గురు బాగా ఆడుకున్నారు. అల్లారు ముద్దుగా అడిగిందల్లా ఇచ్చి బాగా పెంచడం కోసం ఒక్క సంతానాన్నే కన్నా శ్రీకాంత్కి ఫస్ట్ టైం శ్రేయాకి తోడు లేకుండా చేశానే అనే బాధ కలిగింది. బెంగళూరుకి దీప్తి వాళ్ళు ఆ రాత్రే తిరుగు ప్రయాణం. శ్రేయాని షాపింగ్కి తీసుకువెళ్ళి మంచి డ్రెస్, పార్కర్ పెన్ను, రూబిక్స్ క్యూబ్ కొనిచ్చింది దీప్తి. ఒక్క రోజుల్లో రాదు కానీ ఈ క్యూబ్ ఆడితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బుర్ర యాక్టివ్గా ఉండి ప్రాబ్లం సాల్వింగ్ నేర్పిస్తుంది. నాకు చిన్నప్పుడు ముక్కు మీదే కోపం ఉండేది, ఓర్పు అసలు ఉండేది కాదు. మా నాన్నగారు దీన్ని కొనిచ్చిన తర్వాత తెలియకుండానే బాగా ఇంప్రూవ్ అయ్యాను శ్రేయ, ట్రై ఇట్ అని దీప్తి ఇచ్చింది. దీప్తి ఇచ్చిన కానుకలు శ్రేయాకి బాగా నచ్చేశాయి. షూర్ ఆంటీ, ఐ లవ్ దిస్ అంది. శ్రీకాంత్ గారు, శ్రేయాని ఈ దసరా సెలవులకు మా ఇంటికి పంపండి. మైసూర్లో దసరా ఉత్సవాలకి తీసుకువెళ్తాము, బ్రహ్మాండంగా చేస్తారు అని అడిగింది. ఏం మేం రావద్దా అన్నారు శ్రీకాంత్. వద్దు శ్రీకాంత్ గారు, ఈసారి మా బంగారు శ్రేయని 10 రోజులు అచ్చంగా మా కూతురులా చూసుకోవాలనేది నా స్వార్థం. ఏం వస్తావు కాడు అని అడిగింది దీప్తి. ఆనందంగా తలూపింది శ్రేయ. ఏమే రాక్షసి, ఏ మంత్రం వేసావే, నా కూతురు ఇంతలా మారిపోయింది. శ్రేయాను బ్యాడ్మింటన్ కోచింగ్కి పంపి వాట్సాప్లో వీడియో కాల్ చేసింది శశి స్నేహితురాలికి. నేనేం చేశానబ్బా, ఆశ్చర్యపోతుంది దీప్తి. ఇంకేం చేయాలి, అంతా నువ్వే చేశావు, మాయ చేసేశావు. దాన్ని మంకుపట్టు, మొండితనం, కోపం, చిరాకు అన్నీ పోయాయి. తన పనులు చేసుకోవటమే కాదు, నాకు కూడా సాయం చేస్తుంది. మీ మైసూర్ ట్రిప్ గురించి చెప్పి మురిసిపోతుంది. వాళ్ళ నాన్నైతే ఇది అసలు మనమ్మాయేనా అంటున్నారు. నీ మొహం, నేనేం చేయలేదు, తెలివిగల పిల్ల కదా, తను ఎలా ఉండాలో తెలుసుకుంది. మా వాళ్ళు చేసే పనుల్లో తను కూడా కల్పించుకుంది. సొంతంగా పనులు చేసుకోవటంలో ఉన్న తృప్తిని ఆస్వాదించింది. అంటే శ్రేయా చేత పనులు చేయించటానికి తీసుకువెళ్ళావు నువ్వు, ఆక్షేపించింది శశి. కాదే శశి, తన కాళ్ళ మీద తను నిలబడటం ఎలాగో చూపించడానికి తీసుకువెళ్ళాను. శ్రేయాకి ఆడి ఓడడం, ఓటమిని ఒప్పుకొని తట్టుకోవడం తెలిసేలా చేశాను. మా ఆయన లెక్కల మాస్టర్ కదా, సమస్యను సాల్వ్ చేయటానికి లాజిక్ ఉపయోగించడం ఎలాగో నేర్పి రైట్ ఆన్సర్ వచ్చేదాకా తగ్గేదేలే అనుకునేలా చేశారు. ముఖ్యంగా దానికి ఓడిపోవటం నేర్పించామే మేము. నోరు తెచ్చుకొని వింటున్న శశి దగ్గరకు శ్రీకాంత్ కూడా వచ్చాడు. తను థ్యాంక్స్ చెప్పారు దీప్తికి. శ్రీకాంత్ గారు, ఏమీ అనుకోనంటే ఓ మాట, పిల్లల విషయంలో మనం కరెక్టు అనుకొని చేసే పనులు వాళ్లకు మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తాయి.
అవేంటో చెప్పనా? అర్థం కాలేదు శశి శ్రీకాంత్లకు. శ్రేయాను అందరి ముందు గొప్పగా నిలబెట్టాలనే ప్రయత్నం మీది. ఒక్కగానొక్క కూతుర్ని మహారాణిలాగా చూసుకోవాలనుకోవటం తప్పు కాకపోయినా ఆమెను భవిష్యత్తు కోసం సన్నిద్ధం చేయాల్సిన బాధ్యత కూడా మీదే. మీరే చెప్పారు కదా, తరచూ స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్కి టీచర్స్కి కానుకలిస్తూ ఉంటానని. ఆ గుడ్విల్తో వచ్చిన కృత్రిమ గెలుపుకి అలవాటు పడిన శ్రేయ చిన్న ఓటమిని కూడా తట్టుకోలేకపోతుంది. ఇప్పుడే ఇలా అయితే ఎదిగే క్రమంలో అనుభవాలకు పరాభవాలకు ఎలా తట్టుకుంటుంది? పెళ్ళయి మరో ఇంటికి వెళ్ళాక ఇదే ఇంపార్టెన్స్ కోరుకొని అది దొరకక అశాంతికి గురైతే వద్దు. ఓటమిని అలవాటు చేయండి. అప్పుడే గెలుపు కోసం చేసే ప్రయత్నం, గెలుపు రుచి కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఈ 10 రోజులు సెలవు పెట్టి నేను చేసింది అదే. మొదటి రోజు మేం పొద్దున్నే లేచి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బద్ధకంగా నిద్రలేచిన స్నేహ మొహమాట పడి మర్నాటి నుంచి త్వరగా లేవటం మొదలుపెట్టింది. విడిచిన బట్టలు చిందరవందరగా ఉన్న తన గది తనకే నచ్చలేదు. మా వాళ్ళతో పాటు తను తన బట్టలకు ఉతుక్కోవటం, ఇల్లు సర్దటం, నాకు వంటలో సాయం చేయటం చేసింది. వశిష్ఠతో కలిసి జాగింగ్, పార్థుతో ఆటలు, రెండోవాడు మణిదీప్తో వేదిక్ మ్యాథ్స్ తనకి బాగా నచ్చాయి. ఎవరి పనులు వాళ్ళే చేసుకోవటంతో మిగిలిన టైంలో అందరం ఆటపాటలతో గడిపేశాము. దసరా స్పెషల్స్లో శ్రేయ చేయి కూడా ఉంది. శ్రేయ హైదరాబాద్ వెళ్తుంటే మా అందరికీ ఎంత దిగులు అనిపించిందో. మా అమ్మాయిని మీ ఇంటికి పంపుతున్నామేమో అనిపించింది. శశి శ్రీకాంత్ కళ్ళల్లో నీళ్లు. శ్రేయోభిలాషి అన్న పదానికి అసలైన అర్థం మీరు. మీకేం చెప్పాలో తెలియట్లేదు. గద్దర్గంగా ఉంది శ్రీకాంత్ గొంతు. బెంగళూరులో ఉన్న మీ మేనత్త నిన్ను బాగా మిస్ అవుతుందని మా షియాకి చెప్పండి. నవ్వేసింది దీప్తి. ఈ కథ పేరు ఓడిపోతే ఏం. కథను అందించిన వారు నందిరాజు పద్మలత జయరాం గారు. కథ కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.